Hello, namaste andarki. Welcome back to my channel. This is Tejashwini. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అన్నమాట అండ్ ఇట్స్ మై 24th బర్త్డే అండ్ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బర్త్డే అంటే ఎవరికి ఎక్సైట్మెంట్ ఉండదు చెప్పండి. బర్త్డే వస్తుందంటే చాలు ఫస్ట్ ఏ అవుట్ఫిట్ వేసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఎట్లా రెడీ కావాలి అని చెప్పేసి 1 వీక్ ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా. నైట్ 12కి నేను కేక్ కట్ చేసినాను. చిన్నగా ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాను. సో కొంచెం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉండాలి అని చెప్పేసి డ్రెస్ కూడా రెడ్ తీసుకొని అండ్ కేక్ కూడా మంచిగా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో చేయించుకున్నాను. సింపుల్ గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి అట్లా చేసుకున్నాను. అండ్ నైట్ 12కి మేము ఎట్లా డెకరేట్ చేసినాం, ఏమేం చేసినాం అవన్నీ నేను పెడతాను. ఫర్ ద ఫస్ట్ టైం మీషోలో డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ చేసిన. నేను ఎప్పుడు డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ చేసినా అమెజాన్ లోనే ఆర్డర్ చేస్తాను. బికాస్ అమెజాన్ లో చాలా మంచి క్వాలిటీ వస్తాయి. నేను ఎలాగో సింపుల్ డెకోర్ అనుకున్నా కాబట్టి ఈసారి మీషోలో పెట్టి ట్రై చేసినాను. అండ్ గైస్ ట్రస్ట్ మీ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ 125 రూపీస్ కే పెట్టినా నేను. అండ్ ఐ వాజ్ లైక్ షూర్ గా ఇదొక డిఫాల్ట్ వస్తుంది అని చెప్పేసి, బట్ నో, అన్ని మంచిగా వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి అంటే ఎల్ఈడి లైట్స్, హ్యాపీ బర్త్డే ట్యాగ్, వైట్ కర్టన్ అండ్ 20 బెలూన్స్, 10 రెడ్ 10 వైట్ అనమాట. 125 రూపీస్ కి ఇవన్నీ వచ్చినాయంటే నిజంగా వర్త్ కదా. బయట అయితే ఇంకా ఎక్కువ అవుతాయి ఇవన్నీ తీసుకుంటే. అండ్ మీషోని ప్రమోట్ చేయాలని అయితే అస్సలు కాదు, బట్ బడ్జెట్ లో వస్తుందని అంతే. ఇందులో వచ్చిన వైట్ కర్టన్ అయితే నాకు పెట్టాలని లేకుండే, ఎందుకంటే ఫస్ట్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఇంకా ఎల్ఈడి లైట్స్ పెట్టి చూసినాక తర్వాత చూద్దాం అనుకున్నా. ఒకవేళ మనం వైట్ కర్టన్ వేసి డెకోర్ చేస్తే ఎట్లుంటుందో కూడా నేను ఇక్కడ పిక్చర్ పెడుతున్నాను. మరి మీకు ఎట్లా నచ్చింది? విత్ కటనా వితౌట్ కటనా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే హ్యాపీ బర్త్డే ట్యాగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చాలా అనిపించింది. మా చెల్లి కేక్స్ చేస్తుందని ముందు వీడియోస్ లో మీతో చెప్పినా కదా. సో సింపుల్ గా ఇట్లా చేయించుకున్నాను. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉండాలనుకున్నా అని మీతో చెప్పినా కదా. సో అజియో నుండి ఈ రెడ్ ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ నా బర్త్డే రోజు వేసుకున్న అవుట్ఫిట్స్ లో ఇదే నాకు ఫేవరెట్ అన్నమాట. ఇది కూడా నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి వచ్చింది. నేనైతే ఫుల్ ఖుష్ అయినా. అవుట్ఫిట్ వల్లనో లేకపోతే డెకోర్ వల్లనో నాకు తెలియదు కానీ నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నానో ఫొటోస్ మాత్రం అట్లానే వచ్చినాయి. నేనైతే ఈ ఫొటోస్ తోటి చాలా హ్యాపీ. ఇంకా తర్వాత కేక్ అయితే కట్ చేసిన. 8 7 6 5 4 3 2 1 Happy birthday to you. Happy birthday. నాకు అంత మంచి ఫొటోస్ రావడానికి ఇద్దరు రీజన్ అనమాట. సో ఇద్దరిని ఇప్పుడు మీకు చూపిస్తాను. వచ్చేసాను గైస్. అంత మంచి ఫొటోస్ వచ్చినాయంటే రీజన్ వీళ్ళిద్దరే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే నేను మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్తాను. మా ఇంటి దగ్గర మహాలక్ష్మమ్మ టెంపుల్ ఉంటుంది. సో నేను ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ ఆ టెంపుల్కి అయితే వెళ్తాను. సో ఎవ్రీ ఫ్రైడేనే వెళ్తాను. మరి బర్త్డే రోజు వెళ్ళకుండా ఎట్లా అంటా. సో ఈ రోజు కూడా నేను టెంపుల్కి అయితే వెళ్ళిన. సో టెంపుల్కి కాటన్ 3-పీస్ కుర్తా సెట్ వేసుకున్నాను. బర్త్డేకి 1 డే ఉందనంగా బయట షాపింగ్ చేసాను. సో 2 డ్రెస్సెస్ తీసుకున్నా ఆకృతిలో. అందులో ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట. నా బర్త్డే వీక్ లోనే నాకు ఈవెంట్స్ ఉండడం వల్ల సరిగా షాపింగ్ చేయలేకపోయినా, అందుకే సింపుల్ గా తీసుకున్నాను. ఇంకా నేను మమ్మీ రెడీ అయిపోయి మహాలక్ష్మమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం. సో బర్త్డే రోజు స్వీట్స్ కంపల్సరీ కదా. అందులోనూ టెంపుల్ కి వెళ్తున్నాం అంటే ఒక స్వీట్ బాక్స్ పక్కా. ఇంకా స్వీట్ షాప్ లో ఒక స్వీట్ బాక్స్ తీసుకొని పూల దండలు తీసుకుందామని ఇక్కడ ఆగినాము. మహాలక్ష్మమ్మ గుడిలో అమ్మవార్లవి 9 విగ్రహాలు ఉంటాయి. ఇంకోటి పోతరాజు విగ్రహం ఉంటది. సో మనకు మొత్తం 10 పూల దండలు కావాలి. ఇంకా అవి తీసేసుకొని టెంపుల్ కి వచ్చేసినాము. అండ్ ఇంకోటి ఆ రోజు అమ్మవార్లందరికీ బ్లూ కలర్ వేశారు. అండ్ అనుకోకుండా నేను కూడా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ గా ఉన్నా లేకపోతే మైండ్ డిస్టర్బ్ గా ఉన్నా ఈ టెంపుల్ కి వెళ్తే చాలు, మైండ్ చాలా రిలీఫ్ అయిపోతుంది. టెంపుల్ నుంచి వచ్చినాక నేను, పప్ప, మమ్మీ, చెల్లెళ్ళు ఇద్దరు అందరం కలిసి రేణుకెళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళినాం. సో అది నిన్ననే ఓపెనింగ్ అయిందనమాట టెంపుల్. ఈ రోజు వెళ్ళినాం. అక్కడ కూడా చాలా బాగుండే. మాకు
చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ ఫ్లవర్స్ తీసుకునేటప్పుడు అక్కడ మల్లెపూలు కూడా ఉండే కదా, ఎందుకో తీసుకోవాలనిపించింది. అండ్ నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఎలాగో టెంపుల్ కి వెళ్తున్నామని ఇంకా మల్లెపూలు కూడా తీసుకున్నాను. అందరం రెడీ అయిపోయి నెక్స్ట్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం. ఇది ఎక్కడ అంటే 100 feet రోడ్ సైడ్ అనమాట. సో నా బర్త్డే కి ముందు రోజు ఈ టెంపుల్ ఓపెనింగ్ సెరమనీ అయిందంట. లైక్ బోనాలు అవన్నీ అవుతాయి కదా. అసలు అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేవు, అంతా మంచిగా ఉన్నారు. తర్వాత అర్చన చేయించుకొని కాసేపు అందరం అక్కడే కూర్చున్నాము. మంచిగా 2 temples కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి బయటనే లంచ్ చేద్దామని రెస్టారెంట్ కి అయితే వెళ్ళినాము. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చూస్తూ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని అనుకుంటాం కానీ సడన్ గా ఎక్కడికైనా వెళ్దాం అనేసరికి ఒక్క రెస్టారెంట్ కూడా గుర్తురాదు. నిజామాబాద్ లో మోక్ష రెస్టారెంట్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా అందరం కలిసి అక్కడికే వెళ్ళినాము. సో ఫస్ట్ అయితే రోటీ విత్ మటన్ కర్రీ తిందాం అనుకున్నాము, అందుకనే అదే ఆర్డర్ చేసాము. మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుండే. తర్వాత కీమా బిర్యానీ ఆర్డర్ చేసినాం, దాని తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. నాకైతే ఈ రెండిట్లో కీమా బిర్యానీ బెస్ట్ అనిపించింది. అంటే మటన్ బిర్యానీ బాలేదని కాదు కానీ రెండిట్లో నాకు కీమా బిర్యానీ ఎక్కువ నచ్చింది. ఇంకా మంచిగా తినేసి దారిలో వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. అండ్ ఈవినింగ్ నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఆకృతిలో 2 డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, అందులో ఇది సెకండ్ అనమాట. ఎందుకు ఈ మధ్య నాకు సింపుల్ గా ఉన్న డ్రెస్సెస్ బాగా నచ్చుతున్నాయి. అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్ అనమాట. ఇది ఈవినింగ్ కూడా నాకు సేమ్ ఇలాంటి కేకే కావాలని ఒక పిక్చర్ చూపించి చెల్లితో సేమ్ అట్లనే చేయించుకున్నాను. 2 కేక్స్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. సో నైట్ ఏమో వైట్ ఫారెస్ట్ ది చేయించుకున్నాను, ఈవినింగ్ ఏమో బటర్ స్కాచ్ చేయించుకున్నాను. నాకు చాక్లెట్ పెద్దగా నచ్చదు. సో ఈవినింగ్ ఫ్యామిలీతో ఇట్లా కేక్ కట్ చేసినాను, చూసేయండి. ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయాక అపార్ట్మెంట్ లో ఉండే చెల్లి వాళ్ళు ఈ కేక్ అయితే కట్ చేపించారు. మా నలుగురులో ఎవరు బర్త్డే ఉన్నా మోస్ట్లీ ఇంట్లో కంటే ఎక్కువ ఇట్లా టెర్రస్ మీదకి వెళ్ళి కేక్ కట్ చేస్తాము. నైట్ కి చెల్లి డెత్ బై చాక్లెట్ ట్రై చేసింది, టేస్ట్ అయితే యమ్మీ యమ్మీ ఉండే. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ ఇంకా సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలని నేను అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.